దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని చదువుకుందాము. లూకాసు వార్త 13వ అధ్యాయము, అలాగే రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము తెరిచి మీ ముందు పెట్టుకోండి. కొన్ని విషయాలు మనం చదువుకుని నేర్చుకుందాం. మొదటిగా లూకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచనం నుండి నేను చదువుతున్నాను. మీరు జాగ్రత్తగా వినండి. 1వ వచనం చదువుతున్నాను. 13వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుతున్నారా? కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. మరియు సిలోయములోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులని తలంచుతున్నారా? కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. అలాగే మరొక వాక్య భాగం చదువుకుందాము. రోమిలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెతుకువాడెవడునూ లేడు, అందరును త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారైరి. మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు. వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు. వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది. వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి. రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి. శాంతి మార్గము వారెరుగరు. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. ప్రతి నోరు మోయబడినట్లు సర్వలోకము దేవుని శిక్షకు పాత్రముగునట్లు ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటిని అన్నిటినీ ధర్మశాస్త్రముకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదుము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే లూకాసు వార్త 13వ అధ్యాయంలో ఒక సన్నివేశాన్ని యేసుప్రభువు వారు మనకు తెలియపరుస్తున్నారు. ఏంటంటే ఆ సన్నివేశము, ఇక్కడ పిలాతు, మీ అందరికి కూడా తెలుసు కదా, యేసుప్రభువు వారిని సిలువకు అప్పగించినటువంటి పిలాతు. ఈ పిలాతు మరి గలిలయలో కొంతమందిని బలిచ్చాడనమాట. బలులు అర్పించడానికి మరి వారి రక్తాన్ని చిందించాడు. కాబట్టి ప్రజలందరూ ఏమనుకున్నారంటే వీళ్ళు చాలా నేరస్తులు అని అనుకున్నారంట. అలాగే సిలోయము అనే ఒక గోపురము పడిపోయి 18 మంది చనిపోయారంట. ఆ చనిపోయిన వారిని బట్టి వీళ్ళు ఏమనుకున్నారంట, వీళ్ళు ఏదో పెద్ద ఘోర పాపాలే చేశారు కాబట్టి వీళ్ళు చచ్చారు, ఇంత ఘోరమైన సావు వీళ్ళకి వచ్చిందంటే వీళ్ళు ఏదో పెద్ద అపరాధాలు చేసి ఉంటారని చెప్పేసి ఆ చనిపోయిన వారి గురించి కొంతమంది అనుకుంటున్నారంట కదా. మనం కూడా అంతే అనుకుంటాం కదా ఈ రోజుల్లో. ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, ఘోరంగా చచ్చిపోయాడు అనుకోండి, ఎవరన్నా ఒక ఆయన అనుకుంటాం, ఏం పాపం చేశాడో ఇంత ఘోరమైన సావు వచ్చింది అనుకుంటాం కదా. అనుకుంటాంలే, ముందు మనం అనేస్తాం, అవును కదా. అంటే మనం ఏమనుకుంటామంటే సహజమైన మరణం కాకుండా హఠాత్తుగా కానీ లేకపోతే చిన్న వయసులో కానీ మరణం వస్తే ఏం పాపం చేశాడు ఈ వయసులోనే చనిపోయాడు అనుకుంటాం. లేదా ఏ పాపం చేశాడో ఆ కుటుంబం, ఆ తల్లిదండ్రులు ఏం పాపం చేశారో ఆ పాపాలు ఈ బిడ్డ మీదకి వచ్చి ఇట్లా అనుకుంటాం మనం కదా. అంటే మరణము సహజంగా లేకపోతే, ముసలితనంలో వయసైన తర్వాత పోకపోతే చనిపోయిన వాని గురించి అనేకులు అనేక రకాలుగా ఇలాగే మాట్లాడుకుంటారు. అలాగే బైబిల్లో వీళ్ళ గురించి కూడా ఇట్లాగే మాట్లాడుకున్నారు. 10 మంది కూర్చున్నారంట గోపురం కింద. ఆ గోపురం పడిపోయి 18 మంది చనిపోయారు. కాబట్టి వాళ్ళని చూసి వీళ్ళేదో పెద్ద పాపాలు చేసి ఉంటారు, అందుకే గోపురం పడి ఇల్లు చచ్చారు అని అంటుంటే,
యేసు ప్రభువారు ఈ విషయం గురించి ఎంత స్పష్టంగా చెప్తున్నారంటే, వాళ్ళే గాదు, వాళ్ళ అపరాధాలని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ మీరు గనక మారు మనసు పొందకపోతే, మీరు గూడా ఏమైపోతారు అలాగే నశించిపోతారు కదా! ఎంత కరెక్ట్‌గా, ఖండితంగా, కఠినంగా కదా దేవుడు చెప్పాడు గదా! ఇలాంటి మొహమాటం ఇంకెవరికైనా ఉంటదా? అందుకే మన దేవుడికి ఏముండదు? మొహమాటం ఉండదు. ఎవ్వరేమన్నా అనుకోని. కదా! "వత్తే రండి నా ఎమ్మటి, పోతే పొండి." అదే నేచర్ యేసుప్రభువారిది. యేసుప్రభువారు సూటిగా ఉంటాడాయన. ఆయన నిజంగా వెంబడించాలనుకున్న వాళ్ళే ఆయన వెంబడిస్తారు. వద్దనుకునే వాళ్ళని ఆయన ఆపడం. కదా! యేసు ప్రభువారు ఎమ్మట ఎంతమంది తిరిగేవాళ్ళు? 12 మంది శిష్యులు, వాళ్ళతో పాటు ఇంకా రెండవ కేటగిరీలో 70 మంది శిష్యులున్నారు కదా! ఈ 70 మంది శిష్యులు ఏమైపోయారు? బాబోయ్! ఈ యేసయ్యని మేము వెంబడించలేము. మాకీయన వద్దు అని ఎళ్ళిపోయారు. కానీ ఎళ్ళే వాళ్ళని ఒక్కలైనా యేసుప్రభువారు ఆపారా? ఎవ్వరిని ఆపలేదు యేసుప్రభువారు. అది ఆయన నేచర్, ఆయన మనస్తత్వం అంతే. యేసుప్రభువారు ఆ వెళ్ళే 70 మందిని ఒక్కళ్ళని కూడా ఆపకుండా ఇంకా ఏమంటున్నాడు తెలుసా యేసుప్రభువారు? మీరు కూడా ఎళ్ళిపోతారా మిగిలిన 12 మందిని? మీరు చూసారా? ఆయన ఎట్లా ఉంటుందో? కాబట్టి యేసుప్రభువారిని ఎవరు బ్లాక్‌మెయిల్ చేయలేరు కదా! యేసుప్రభువారిని ఎవరు బ్లాక్‌మెయిల్ చేయలేదు. యేసుప్రభువుల దగ్గరికెళ్ళి ఎవరో అలకలు పెట్టుకోలేరు. కొంతమంది అలుగుతారండి, ఊరికే అలుగుతారు. భర్త మీద అలుగుతారు, విశ్వాసం మీద అలుగుతారు, సేవకుల మీద అలుగుతారు, ఎదుటోళ్ళ మీద అందరి మీద అలగటమే మాట్లాడితే కదా! ప్రతిదానికి అలుగుతారు. అలా యేసు ప్రభు దగ్గర అలగితే కుదరదు దొరుకుపట్లారా. అందుకని యేసు ప్రభు సూటిగా వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే, వాళ్ళు అలా చనిపోయారని వాళ్ళు అపరాధులని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ మీరు గనక మారు మనసు పొందకపోతే మీరు కూడా వాళ్ళలాగా ఏమైపోతారు? నశించిపోతారు. కాబట్టి వాళ్ళ గురించి వాళ్ళేదో చెడ్డవారని, వాళ్ళేదో అపరాధులని మీరు అనుకోవద్దు. మీరు గనక ప్రభు యొద్దకు రాపోతే, మీ హృదయాలు సరవ్వకపోతే, మీ మనసులు మారకపోతే గనక మీరు కూడా అలాగే నశిస్తారు అని యేసుప్రభువు ఎంత ఖచ్చితంగా చెప్పాడు. కాబట్టి యేసుప్రభు చెప్పేదేంటి? మనం అర్థం చేసుకోవాల్సిందేంటి? అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంట? మారు మనసు చాలా చాలా ముఖ్యం. ఈరోజు ఒకాయన, నేను బండి మీద వస్తుంటే లిఫ్ట్ అడిగాడు. ఆయన ఎక్కించుకున్నా. ఎక్కించుకుంటే ఆయన దగ్గర ఒకటే కంపు. అంటే సారాయి కంపు. ఒకటే వాసనొచ్చేత్తది. ఆయన ఎనకాల కూర్చొని అలా ముందుకొస్తుంది ఆ వాసన. మరి ఎంత తాగాడేమో మరి నాకేం అర్థం కాల. నాయనా యేసయ్య అనుకున్నాను. సరే సరిగ్గా కూర్చుంటే చాలు. ఇప్పుడు కింద పడ్డాడనుకోండి, ఎక్కించుకెళ్ళిన నాకొస్తదిప్పుడు. ఆయన ఎవరో కూడా నాకు తెలీదు కదా! వెంటనే ఆయన దిగంగాల్నే ఒకటే మాట చెప్పా. "అయ్యా ఎందుకయ్య ఈ తాగుడు, ఇలా ఎందుకు తయారైపోతున్నావు? యేసు ప్రభువుని నమ్ముకో. ఆయన నీ పాపాలు క్షమిస్తాడు, నేను రక్షిస్తాడంటే నేను యేసయ్యని నమ్ముకున్నానయ్యా. మరి నమ్మినోడు ఎందుకు తాగుతావు? నువ్వు నమ్మలా? నమ్ముంటే ఖచ్చితంగా తాగవు" అన్నా. "నేను చర్చికి డబ్బులు ఇస్తానయ్యా." "నీ డబ్బులు ఎవరికి కావాలయ్యా బాబు? కదా! నిన్నెవరు అడిగారు డబ్బులు? అసలు నువ్వు దేవుడినే నమ్ముకోలేదు. నీ డబ్బులు ఎందుకు దేవుడికి? సర్వ సృష్టికర్త ఆయన. సర్వ సృష్టి ఆయనదే. ఆయనకి నువ్వు ఇచ్చేదేంది? కాబట్టి ఆయనకి ఇవ్వాల్సిన డబ్బులు కాదు. ఆయనకి తాగుడు ఇచ్చేస్తానని చెప్పు" అని చెప్పు. ఆయనకి ఏమివ్వాలి? నాయనా నా తాగుడిని నీకు ఇచ్చేస్తాను. ఇక నుండి నా తాగుడిని నీకు కానుక ఇచ్చేస్తాను. ఇక దాన్ని వదిలేస్తాను అని చెప్పి ప్రార్థన చేసుకో. చేద్దాం దేవుడు సరి చేస్తానంటే అలాగే అన్నాడు. ఇంక మరి ఏమో చేస్తాడో దేవుడికే తెలియాలి. మనకేం తెలుసు. కాబట్టి ఈ భూమి మీద ఎవ్వరు కూడా మంచోళ్ళు ఎవరూ లేరు. మనం ఎవ్వరం లేరు కదా! ఒక్కొక్కళ్ళకి ఒక బలహీనత. ఆయనకి తాగుడు బలహీనత. అలా మనందరికీ ఏదో ఒక కోణంలో, ఏదో ఒక సందర్భం, ఏదో ఒక బలహీనత మనందరికీ ఉందో దేవునికి బిడ్డలారా. ఆ బలహీనతను విడిపించడానికి యేసయ్య రావాల్సొచ్చింది. ఒకవేళ యేసుప్రభు రాకపోతే మనం ఎప్పటికీ మన బలహీనతలను విడుదల పొందలేము దేవునికి బిడ్డలారా. అందుకనే రోమాపత్రికలో దైవభక్తుడు ఏమంటున్నాడంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు కదా! ఎవరు నీతిమంతులు లేరు. నేను నీతిమంతుడిని. ఈవెన్ నేను పాస్టర్‌నైనా గాని నేను కూడా, నాకు బొచ్చెడు బలహీనత. నాకుండవా బలహీనత చెప్పండి? నాకు ఉంటాయి, మీకు ఉంటాయి, ఇక్కడున్న మనందరికి ఉంటాయి. అందరు మనుషులకి బలహీనతలు ఉంటాయి. బలహీనతలు లేకుండా ఎవ్వరికి ఉండవు. కాకపోతే ఆ బలహీనతలోనే మనం బతుకుతా ఉంటే ఖచ్చితంగా మనకేం లేనట్టు? మారు మనసు లేనట్టే. మారు మనసు అంటే అర్థం ఏంటంటే, ఏ బలహీనత అయితే ఉన్నదో ఆ బలహీనత మనం ఏం చేయాలి? ప్రభువు దగ్గరికెళ్ళి విడిచిపెట్టాలి. అది ఆయన కోరేది. అదే మారు మనసు అంటే అదే, ఇంకేం లేదు కదా! మనం ఎంతసేపు వాడు ఏంది ఇట్ట తాగుతాడు అనుకుంటాం గానీ, వాడికి అదొక్కటే బలహీనత.
కానీ మనకు 10 బలహీనతలు ఉండొచ్చేమో కదా. మన బలహీనతలు మనుషులకు కనపడకపోవచ్చేమో కదా. అందుకనే యేసుప్రభు వారు ఏమంటారంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేదు. తాగబోతోడని చూసి వాడు భయంకరమైన పాపాత్మ అనుకోవడానికి లేదు. ఎందుకంటే వాడికంటే 10 పాపాలు మనలో ఉన్నాయేమో. అందుకనే మనకి ఏ బలహీనత ఉందో మనకు తెలుసు కాబట్టి, ఆ ప్రతి బలహీనతను ప్రభు దగ్గరికి వచ్చి దాన్ని ఒప్పుకుని, అవునయ్యా యేసయ్య నాలో ఈ బలహీనత ఉంది, దీన్ని నేను విడిచిపెడతాను, దీన్ని నేను వదిలేసుకుంటాను, నన్ను క్షమించు, నా తప్పులు క్షమించు, నా పాపాలు క్షమించు, నన్ను సరిచేయి ప్రభు అని నువ్వు ఎప్పుడైతే ప్రభు పాదాల దగ్గర మారుమనసు పొందుతావో అది దేవుడికి కావాలి. అప్పుడే మనం రక్షింపబడతాం. మనం మారు మనసు పొందకుండా మనం ఎంత ప్రార్థనలకు వెళ్ళినా, ఎంత పాటలు పాడినా, ఎంత దేవుని స్తుతించినా, ఎంతసేపు మనము చిందులేసినా ఏం ఉపయోగం లేదు దింపులారా. అందుకని మారు మనసు అన్నిటికంటే చాలా ముఖ్యమైనది. యేసుప్రభువు ఏమన్నారంటే, నువ్వు బాగా పాటలు పాడితే పరలోకం వెళ్తావు అనలేదు. కానీ నువ్వు ఎన్ని పాటలు పాడినా ప్రభువును మారు మనసు పొందకపోతే కదా ఏం ఉపయోగం. మనం ఎంతగా చర్చికి వచ్చినా మారు మనసు పొందకపోతే ఒక ఉపయోగం ఏముంది కదా. ఈరోజు మనం ప్రతి వారం చర్చికి వస్తున్నాం. నేను ప్రతి శనివారం ఆదివారం ప్రార్థనలకు వస్తున్నాను, మీరు వస్తున్నారు, అందరం వచ్చాం. మన అందరం చివరికి నరకంలో పోయి కూర్చున్నాం అనుకోండి, అప్పుడు ఏమంటారు? అప్పుడు ఎవరేమంటారు? ముందు అనేవాళ్ళు ఎవరో తెలుసా? మీ భర్తలు మన భాగస్వాములే. ఒరేరేరే! ఓ తెగపోతున్నారు ప్రార్థనలకి. పోయి పోయి నరకంలో పడ్డారా, మాతో పాటు వచ్చి కూర్చున్నారు అంటారు వాళ్ళు కదా. ఇంక ఉపయోగం ఉంది? ఎంత ప్రార్థనలు చేసి, ఎంత చర్చీలకు పోయి, మనం కూడా పోయి నరకంలో పడ్డాం అనుకోండి వాళ్ళతో పాటు. ఇంకేం ఉపయోగం? అందుకే ఏం ముఖ్యం? నరకానికి వెళ్ళకూడదంటే మనకేం కావాలి? అది ఇంపార్టెంట్. నరకానికి వెళ్ళకుండా ఉండాలంటే మనకి మారుమనసు కావాలి. మనందరిలో బలహీనతలు ఉన్నాయి. కానీ వాటిని విడిచిపెట్టాలని యేసయ్య కోరుతున్నాడు. ఎంత టైం కావాలి నీకు? ఇస్తున్నాడు టైము. తీసుకో టైము. ఈరోజు తీసుకుంటావు తీసుకో, రేపు తీసుకుంటావు తీసుకో. ఎప్పటిదాకా టైం ఇస్తున్నాడు తెలుసా? మన చివరి శ్వాస ఆగిపోయేంత వరకు ప్రభు మనకు టైం ఇస్తున్నాడు. కానీ మనం మాత్రం ఇంకా మారు మనసు పొందకపోతే కనుక నిజంగా యేసు ప్రభువారు ఆయన కాచిన రక్తానికి విలువ లేకుండా పోతుంది. అంతే కదా. యేసు ప్రభు ఎవరి కొరకు రక్తం కార్చాడు? మన కోసమే కదా. కాబట్టి మనల్ని ఆయన తన రక్తం పెట్టి కొనుక్కున్నాడు కాబట్టి బైబిల్ ఏం చెప్తుందంటే, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీరు మీ సొత్తు కాదు, మీరు యేసే సొత్తు. మీరు యేసు ప్రభువారి సొత్తు. ప్రతి ఒక్కళ్ళే ఎవరి కోసం బతుకుతున్నారంట? వాళ్ళ కోసం బతుకుతున్నారు. ఇక్కడ చూడండి ఎలా ఉందో, ఈ వాక్యం చదువుతున్నాను ఒకసారి మీరు జాగ్రత్తగా వినండి. మనం అందరం ఇలాంటి వాళ్ళమా అనిపిస్తాం, ఇంత దౌర్భాగ్యంలో మనం అనిపిస్తుంది కదా. ఏముందో చూద్దాం ఒకసారి. రోమపత్రిక 3వ అధ్యాయము 12వ వచనము 11వ వచనం చదువుతున్నాను. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవడును ఎవరు గ్రహించట్లా. ఎంత చెప్పినా అర్థం కావట్లా బుర్రకి కదా. ఎంత చెప్పినా గ్రహించట్లా. అంటే ఉదాహరణకి, అయ్యా నువ్వు దేవుడికి డబ్బులుగా తీయాల్సింది, నువ్వు దేవుడికి నీ తాగునిచ్చాయి అంటే ఒక ఆయన ఏమన్నాడు తెలుసా? అంటే యేసు ప్రభు కూడా ఒక పెగ్గు పోయమంటారా కదా. ఏమర్థమైంది ఆయనకి? నీ తాగుని దేవుడికి అంటే ఆయన అర్థం చేసుకున్నాడు. ఓ నాతో పాటు ఇంకో పెగ్గు, ఇంకో గ్లాసు ముందు ఆయనకు కూడా పోయాలా, అది కాదే అర్థం. అది నీ తాగుడు దేవుడికి ఇచ్చాడు, దాని అర్థం నీ తాగుని దేవుని కొరకు విడిచిపెట్టు అని అర్థం కదా. కొంతమంది అర్థం కాదు, గ్రహించలేరు ఎంత చెప్పినా కదా. అలాగే దేవుని వెతుకువాడు ఎవడును, ఎవరు ఉన్నారు దేవుని వెతికేవాళ్ళు? ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాము, ఎందుకు వచ్చారు మీరు? ఏదో దేవుడు మీకు మారు మనసు ఇచ్చాడు కాబట్టి, మీ హృదయాన్ని ప్రభువుకి ఇచ్చారు కాబట్టి, నా యేసయ్యని వెతుకుదాం, ఆయన పాదాల దగ్గర కూర్చుందాం అని చెప్పి మీ మనసు మీకు వచ్చింది కదా. ఎంతమంది ఇక్కడ ఉన్నారు? మహా అంటే ఒక 10 మంది ఉంటారేమో. మరి మిగతా వాళ్ళు ఏమైపోయారు కదా. మిగతా వాళ్ళు ఏమైపోయారు కదా. దేవుని వెతికేవాళ్ళు లేరు. సరే చర్చికి వచ్చి వాళ్ళు పనులకి వెళ్ళి వచ్చారు, పాపం ఇప్పుడు 8ంటికి వచ్చారు, వాళ్ళని పక్కన పడదాం. మరి మిగతా వాళ్ళు ఏమైపోయారు? చుట్టుపక్కల వాళ్ళందరూ ఏమైపోయారు? మీరందరూ ఎందుకు ఎతకట్లేదు దేవుని అంటే? వెతికే మనసు ఎవరికి లేదు. దేవుని వెతకాలనే కోరిక లేదు. ఎంతసేపు డబ్బే కావాలి. ఈరోజు ఏం కావాలి జనాలకి? డబ్బు కావాలంతే. డబ్బు వెతకటానికి అర్ధరేతులు కూడా కష్టపడతారు. 24 తెల్లవార్లు మెలుగుతుండు. మీరు అప్పుడప్పుడు అనిపిస్తుంది నాకు, ఎప్పుడన్నా నేను బయటికి, ఎప్పుడన్నా మేము ఏదైనా ఊర్లో వెళ్ళి వచ్చినప్పుడు, దూర ప్రాంతాల్లో వెళ్ళి వచ్చినప్పుడు, బస్సుకి ట్రైన్కి వెళ్ళి వచ్చినప్పుడు అక్కడ బైక్ మీద రెడీ కూర్చుని ఉంటారు.
ర్యాపిడో మీ ఐడియా ఉంది కదా, ర్యాపిడో, యూబరు కదా. అంటే వాళ్ళు పాపం నైట్లు పని చేస్తారు, నైట్ షిఫ్ట్లు. ఎవరు నైట్ వాళ్ళని దించడానికి బైకులు రెడీ పెట్టుకుని ఉంటారు. వాళ్ళని దించితే వాళ్ళకి ఏమొస్తాయి, డబ్బులు వస్తాయి కదా. సో చూడండి, మనిషి డబ్బు కొరకు పగలు కష్టపడుతున్నాడు, రాత్రి కష్టపడుతున్నాడు, 24 గంటలు మనిషి దేన్ని వెతుకుతున్నాడు, డబ్బు ఎక్కడ దొరికిద్దా, డబ్బు డబ్బు డబ్బు, ఏ కారణాలైనా కాయి ఉండొచ్చు. కానీ అంత కసిగా దేవుడు మాత్రం ఎవరు ఎతకట్లా దేవుడిని. దేవుని వెతికే వాళ్ళు లేరు. అదే బైబిల్ చెప్తుంది, దేవుని ఎవ్వరు ఎతకట్లా. ఎంతసేపు డబ్బు కావాలి, డబ్బు కావాలి, డబ్బు కావాలి, డబ్బుని ఎత్తుకుంటున్నారు. ఇంతకీ ఆ డబ్బుని చేసింది ఎవరు? మనుషులే. దేవుడు చేయలేదండి డబ్బుని. డబ్బుని చేసింది కేవలము మనుషులు మాత్రం. అందుకే దేవుడు ఏమంటా అంటే, మీ డబ్బుని చిమ్మెట కొట్టిద్ది, మీ డబ్బు పాడైపోయిద్ది, మీ డబ్బు తుప్పు పట్టిపోయిద్ది అంటాడు దేవుడు. కాబట్టి చిమ్మెట కొట్టని పరలోక ధనము కొరకు మీరు ప్రయాసపడండి, తుప్పు పట్టని ధనము కొరకు మీరు ప్రయాసపడండి, దొంగతనం చేయలేని ధనంని మీరు కూర్చుకోండి అంటాడు. ఇక్కడ అందరు దొంగతనం చేస్తారు కదా. చిన్న నెక్లెస్ ఉంటే చాలు, గొలుసు ఉంటే చాలు, తలుపులు గట్టిగా వేసుకుంటాం కదా. మా అమ్మ అంతే. మా మా ఇల్లు మీరు చూసే ఉంటారు కదా, వచ్చారు కదా కొంతమంది. మాది తంతి కింద పడిపోయింది అంతే. ఇప్పుడు వెళ్ళి ఓ చిన్నపిల్లడు వెళ్ళి కాలుతో గట్టిగా తంతే గోడెళ్ళి అవతల పడిద్ది, అంత బలహీనంగా ఉంది ఆ ఇల్లు. తలుపులు కూడా సరిగ్గా ఉండవు. అందులోకి ఎవడొస్తాడు దొంగడు, ఎంత జాగ్రత్త పడిద్దంటే, అమ్మో దొంగోడు వస్తాడు, వచ్చి ఏం ఏముంది ఇందులో తీసుకెళ్తాను కదా. ఎంత జాగ్రత్త అందరికీ, పోతాయేమో కదా. మనిషి డబ్బు మీద ఉన్నంత ఆశ దేవుడి మీద ఉండట్లేదు కదా. డబ్బు కొరకే డబ్బునే వెతుకుతున్నారు జరుగుతారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుని వెతకువారు ఒక్కడును లేడు. తర్వాత ఏమని చూడండి, 12 వచనము, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలి వారైపోయారు కదా. ఈ పదం చాలా అప్పుడప్పుడు మనం తిడతాం. ఈ మాట అంటే మనం ఒప్పుకోం కదా. ఎవరన్నా మన దగ్గరికి వచ్చి, ఒరే పనికి మాలినోడా, ఒకవేళ తండ్రి కుమారుని కొడుకుని కానీ ఒరే పనికి మాలినోడా అంటే ఇంకంతే, ఆ కొడుకు మాట్లాడే తండ్రితోటి కదా. తట్టుకోలేము ఒక మాట అంటే, మనము అసలు పడలేము. కానీ దేవుడు అంటున్నాడు, సమస్త మానవాళ్ళని అంటున్నాడు, అందులో మనందరం ఉన్నాం, నేనున్నా, నువ్వు ఉన్నావు, మనందరం ఉన్నాం. ఒకప్పుడు మన స్థితి ఇదే. మన స్థితి ఎలాంటి స్థితి అంట, పనికి మాలిన అంటే దేనికి పనికి రాని వాళ్ళం మనం, ఎందుకు ఉపయోగం లేని వాళ్ళం మనం కదా. మన స్థితి ఇదే, మన మన ఒరిజినాలిటీ ఇదే దేనికులారా. అంతేకాదు ఇంకా దేవుడు ఏమంటున్నాడు చూడండి, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు, వారి గొంతుక తెరిచిన సమాధి, తమ నాలుకతో మోసము. ఎంతసేపు నాలుగులతో మోసాలు చేయటమే, నాలుగులతో మోసపు మాటలు కదా. ఫోనుల్లో తెగ మాట్లాడుకుంటుంటారు. ఈ మధ్య వాట్సాప్లు ఎక్కువైపోయినాయి. వాట్సాప్లు ఎప్పుడు నేను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను, అన్ని మోసం మాటలు, అన్ని అబద్ధాలే, ఏ నిజాలు కావు. నిద్రపోరు కదా, 24 మాట్లాడుకోవడం, అన్ని మోసపు మాటలు, మోసగించుకోవడం కదా. ఒక ఫోన్లో ఒకరితో, ఇంకో ఫోన్లో ఇంకోటితో, ఒకరికి 4-5 ఫోన్లు ఈ రోజుల్లో. ఒకప్పుడు ఒక ఫోన్ ఉంటే గగనం మనకి కదా. ఒక్క ఫోన్ ఉందంటే గొప్పోడు అనుకునేవాళ్ళం. ఇప్పుడు తాగుబోతాడు కూడా 2-3 ఫోన్లు ఉంటున్నాయి కదా. ఆ 2-3 ఫోన్లు ఇద్దరు ముగ్గురు ఉంటారు లైన్లో. ఎవరితో ఎప్పుడు మాట్లాడతారు, ఎవరితో ఎప్పుడు లింక్ పెట్టుకుంటారు ఎవరికి తెలియదు. ఎన్ని మాటలు, మోసపు మాటలు కదా. ఎంత దారుణంగా ఉండేది ఇప్పుడు. అందరం ఇలాంటి స్థితిలో ఉన్నవాళ్ళే మనందరం ఒకప్పుడు. కాబట్టి ఇంకా ఆయన ఏమన్నాడు చూడండి, వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది. చూసారా, పెదవుల కింద ఏముందంట, సర్ప విషం కదా. అందుకనే అందరి మాటలు నమ్మకూడదు అనుకుంటారు. ఎవరు ఏం చెప్పినా వినకూడదు. మీకు అర్థమవుతుందా? ఊరికే అక్కడికి వెళ్ళి ఆ చేతపడి చేయించుకో, ఇక్కడికి వెళ్ళి ఈ మంత్రసాని దగ్గరికి వెళ్ళు, ఆ మంత్రాలు నేర్చుకో, ఇలాంటి అవి విషముతో కూడిన మాటలు ఈ నమ్మకూడదు. మనం అసలు నమ్మకూడదు. మనం ఒకటే నిలబడాలి, నేను చచ్చినా పర్వాలేదు, నా దేవుని తప్ప ఇంకొకళ్ళ దగ్గరికి నేను వెళ్ళను అని స్థిరమైన విశ్వాసం కలిగి ఉండాలి, బలమైన విశ్వాసం కలిగి ఉండాలి. అంతేగాని ఎవరేది చెప్పినా వాళ్ళ నాలుకలకి సర్పవిషం పెట్టుకున్నారు. అలాంటి విషపు మాటలు మనకు చెప్పి మనల్ని మైండ్లో పాడు చేస్తారు జరుగుతున్నారు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదే మనిషి స్థితి. మనిషి చెప్పేది ఎప్పుడు ఇలాంటి విషపు మాటలే. అందుకనే దేవుడు మాటలే జీవము కలిగినవి. మిగతా ఎవరు ఏ మాటలు చెప్పినా మోసకరమైన మాటలు, నాశనకరమైన మాటలు, మన బతుకులు నాశనం చేసే మాటలే. అందుకే ఎవరి మాటలు నమ్మకూడదు, ఎవరి మాటలు వినకూడదు. అందుకనే 2-3 ముసలు పెట్టుకుంటే ఆ మాటలు వినకూడదు, అక్కడ వెళ్ళకుండా ఉండడం మంచిది. మీకు అర్థమవుతుంది కదా. ఎందుకంటే అక్కడ వాళ్ళు మాట్లాడేవన్నీ విషపు మాటలే.
అలాంటి మాటలను మనం పారిపోవాలి, దూరంగా ఉంటే మనకు మంచిది దేవుని బిడ్డలారా. అలాగే ఇంకేమన్నాడు చూడండి ఆయన దేవుడు, వారి నోటి నిండా ఏముందంట, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నది కదా. మీరు ఎవరైనా శపిస్తున్నారా? అన్నారు ఈ మధ్యలో ఎవరైనా అన్నారా? ఈ మధ్యలో కానీ, ఈ నెలలో కానీ, పోయిన నెలలో కానీ, అంతకుముందు కానీ, ఆ నోరు పడిపోను ఇట్లాంటి మాటలు మనం అంటూ ఉంటాం. ఎన్ని శపించాలి కదా. వాడు మట్టి కొట్టుకుపోను, వాళ్ళు నాశనం అయిపోను, ఇట్లాంటి మాటలు ఇవన్నీ ఏమిటి? శాపకరమైన మాటలు. అంటే ఎవరి నోటమ్మట వస్తాయి ఈ మాటలు? ఎవరికైతే మారు మనసు లేదో వాళ్ళ నోటమ్మట ఏముంటాయంట? శాపపు మాటలు ఉంటాయి. మీకు అర్థమవుతుంది కదా. మనం మనం మారు మనసు పొందితే మనం ఆ మాటలు మాట్లాడకూడదు, శాపాలు చేయకూడదు, ఎవరిని శపించకూడదు. ఒకవేళ మనల్ని ఎవరైనా శపించినా సరే మనం ఏం చేయాలి? వాళ్ళని దీవించాలి. దీవించుడు కానీ శపింపకూడని దేవుడు చెప్పాడు కదా. మనం చెప్పితే చెప్పించుకొని మనకేం ఇబ్బంది లేదు. ఎందుకంటే దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు మనకి ఎలాంటి శాపాలు ఆయన తగలనీయుడు. బిలాం ఇదే పని చేశాడు కదా. బిలాం ఏం చేశాడు? ఇశ్రాయేలు ప్రజలను ఏం చేయాలనుకున్నాడు? శపించాలనుకున్నాడు. కానీ దేవుడు శపింపనిచ్చాడా? శపించనీలా. గాడిదతో బుద్ధి చెప్పాడు. ఒరే గాడిద, ఏంది నువ్వు మాట్లాడుతున్నావు అంటే, గాడిద మాట్లాడితే కానీ ఎలగల, బుర్ర ఎలగల అతనికి, ఆ ప్రవక్తకి. చూసారా, దేవుడు శపించనివ్వలేదు ఆయన బిడ్డల్ని. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. కానీ మనం మాత్రం ఎవరిని శపించకూడదు. ఒకవేళ నువ్వు ప్రభువు నమ్ముకుని బాప్తిజం పొంది దేవుని సన్నిధికి వచ్చి బలారాధన తీసుకుంటూ నువ్వు గనక శాపానార్థాలు పెడుతున్నావంటే దాని అర్థం ఏంటి తెలుసా? నీకు నిజమైన మారు మనసు రాలేదని అర్థం. గుర్తుపెట్టుకో. మారు మనసు లేని వాళ్ళకి ఇట్లాంటి శాపనార్థపు మాటలు వస్తాయి నోటమ్మట. అలాగే ఇంకేమన్నాడు ఆయన? వాళ్ళల్లో ఏముందంట? పగ 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 పగబట్టిన పాములా తయారయ్యారు. నిజం పాము పగబట్టిద్దా? నాకు తెలియదు నిజంగా ఈ విషయం. మీకు తెలుసా పాము పగబట్టిద్దా? పట్టిద్ది ఎప్పుడైనా? మీకు తెలుసా? చిన్నప్పుడు మాకు చెప్పేవాళ్ళు, ఒరే నాగు పాము ఏం చేసిద్ది, మిగతా పాములు పగబట్టావు కానీ ఏం పాము పగబట్టిద్దంట? నాగు పాము పగబట్టిద్దంట. అయ్యి అసలు పగబట్టవు పాములు ఏవి తెలుసా మీకు? అసలు ఏ పాములు పగబట్టవు. అట్ట పగబట్టి అయితే ఇప్పటికి ఇన్ని పాములు రావాలి నన్ను గాడేయటానికి. ఎందుకంటే ఎన్ని పాములు తోకలు దొక్కిచ్చాను కదా, ఎన్ని పాముల మీద బండ్లు ఎక్కిచ్చాను నేను. అవన్నీ పగబట్టి ఇప్పటికి నా దగ్గర రావాలి కదా. పాములేం పగబట్టవు, కానీ పగబట్టేది ఎవరో తెలుసా? మనిషే. చూడండి, మనిషి పగబడతాడంట. క్రూరమైనటువంటి పగ మనసులో ఉంటుందంట. అన్న లేదు, తమ్ముడు లేడు, అక్క లేదు, చెల్లి లేదు, అందరినీ ద్వేషిస్తానే ఉంటాడు. ఇక పగ 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 నిండిపోయి పగతోనే చచ్చిపోతారు దీని. ఎంతమంది తల్లులతో మాట్లాడిన కొడుకులు ఉన్నారు ఈ రోజుల్లో? ఎంతమంది తల్లులతో మాట్లాడిన కూతుర్లు ఉన్నారు ఈ రోజుల్లో? ఎంతమంది భర్తలతో భార్యలతో మాట్లాడిన భాగస్వాములు ఉన్నారు ఈరోజు? ఎందుకు మాట్లాడట్లా? ఏంది కథ అంటే ఒకటే, ఏం కారణం? పగ 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 పగ. అన్నం ఉన్నా లేకపోయినా నాకు ఏం కావాలి? పగ కావాలి. చచ్చే రోజు కూడా ఏం కావాలి నాకు? సత్తా కూడా. కొంతమంది ఇంకేంట, రే వాడిని మాత్రం వదలొద్దురా వాళ్ళు చెప్తారు. రే నేను చచ్చినా పర్వాలేదు, ఆడిని మాత్రం పగ పగ పగతో చచ్చిపోతున్నారు జనాలు కదా. ఒకవేళ మనం మారు మనసు పొంది ఇంకా అలాంటి పగలు మనం పెట్టుకుంటే దాని అర్థం ఏంటి? మనలో ఏమి లేదు, ఇంకా మారు మనసు లేదు. మరి మారు మనసు పొందకపోతే ఏమైపోతాం? నశించిపోవాల్సిందే. ఆ గలిలీలు వరే, ఆ సిలోము గోపురం కూలి చనిపోయిన వారి వరే మీరు నశించిపోతారు మారు మనసు లేకపోతే అని యేసుప్రభువు మరీ చెప్తున్నా కూడా ఇంకా మనం మారు మనసు పొందామని చెప్పుకుంటూ ఇంకా మనం పగలు పడతా ఇంకా శపించుకుంటా పోతే ఇంకెలా పరలోకం వెళ్తా జరుపుకుంటారా? అలాగే చివరిగా జరుపుతారా? ఇంకా చూడండి ఏమంటున్నారు ఆయన, రక్తము చిందించుటకు వారి పాదములు కదా. నిజమా కాదు ఇది? ఎంతసేపు ఎవరి నీళ్ళు కొడదామా కదా. నేను ఎక్కడో వార్తల్లో విన్నా, న్యూస్లో విన్నా, మన ఏదో వినాయకుడి పండగ రోజు చాలామంది కొట్టుకున్నారంట, ఊరోళ్ళే కొట్టుకున్నారంట, ఒకటి పొడి చేశారంట కదా. రక్తం చిందించడానికి కాళ్ళు ఏం చేస్తున్నాయి? పరుగులు ఎత్తుతున్నాయి. ఎవడు దొరుకుతాడా, ఎవడు ఏం మాట అంటాడా, ఎవరు ఏ నోరు జారుతాడా, ఆడి మీదకి ఎప్పుడు వెళ్దామా
ఆడి మీద మనం పగ ఎప్పుడు తీర్చుకుందామా, అవకాశం కొరకు ఎదురు చూసే జనాలు ఈ రోజుల్లో ఉన్నారు దొరుకుతున్నారా. చాలా జాగ్రత్తగా ఉండాలి. మన కాళ్ళు రక్తం చిందించడానికి కాదు పరిగెత్తాలి. మన కాళ్ళు స్వార్థ చెప్పటానికి వెళ్ళాలి. మనం అడుగు పెట్టినప్పుడు బయటికి దేని కొరకు వెళ్ళాలి మన కాళ్ళు? దేవుడి మాటలు తెలియని వాళ్ళకి చెప్పాలి. లేతే దేవుని మన జీవితాలు చేసిన సాక్ష్యాన్ని ఇతరులకు చెప్పటానికి మన కాళ్ళు వెళ్ళాలి. అంతేగాని రక్తం చిందించటానికి, ఇతరులను కొట్టడానికి, తనటానికి, తిట్టడానికి, ఇతరుల మీద కేసులు పెట్టడానికి మన కాళ్ళు వెళ్ళకూడదు, గుర్తుపెట్టుకో. ఎందుకు నేను కేసులు పెట్టొద్దు అంటున్నానంటే నేనేం చెప్పలేదమ్మా. యేసుప్రభువు ఏం చెప్పారు? ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప కొట్టమల్లా, ఇంకో చెంప చూపి కొట్టి ఇంకోసారి కొట్టించుకో అన్నాడు. ఒకసారి తను తింటే ఏమన్నాడు దేవుడు? వెళ్ళి కేసు పెట్టి ఇంకో వాడిని తన్ని అల్లా. దేవుడు ఏమన్నాడు? యేసుప్రభు వారు, ఒకసారి నిన్ను ఎవరైనా తంతే నువ్వేం చెయ్యి, రెండోసారి కూడా దండించుకో అన్నాడు కదా. ఇది కదా యేసయ్య చెప్పింది. ఇది మారు మనసు కలిగిన వాళ్ళు చేయాల్సిన పని, మనం చేయాల్సిన పని ఇది కదా. పగలు పెట్టుకుని వాళ్ళని ప్రతికారానికి వెళ్తే ఏ ఉపయోగం లేదు. దానివల్ల మనం ఏం సాధించలేదు అనుకుంటారా. అదే దేవుడికి లోబడితే మన పక్షాన మనము చేయని పనిని ఖచ్చితంగా దేవుడు చేస్తాడు కదా. చివరికి ఈ ఒక్క మాట నేను చదివి ముగిస్తాను. చూడండి ఏముంది, ఇలాంటి పనులు చేసే వాళ్ళ జీవితాలు ఏముంటుందంట, వాళ్ళకి మిగిలేది ఏంటో తెలుసా? 16 చదవండి ఎవరన్నా. నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి, శాంతి మార్గము వారు ఎరుగరు కదా. చివరికి వారి బ్రతుకులు ఏం మిగులుతాయి అంట? 3 మిగులుతాయి అంట. ఏం మిగులుతాయి? ఒకటి నాశనము. అంటే ఈ కష్టం ఉంది కదా, ఈ కష్టం ఏంటంటే నాశనం వల్ల వచ్చిన కష్టం కదా. కష్టాలు అందరూ పడక కష్టాల గురించి ఇక్కడ దేవుడు చెప్పట్లా. నాశనం వల్ల వచ్చే కష్టాలు ఇంకా భయంకరంగా ఉంటాయి. కొన్నిసార్లు కొంతమంది జీవితాలు నేను ఉన్నప్పుడు నాకు ఏందిరా ప్రభువా ఇట్లా అయిపోతాయి. పిల్లలందరూ చచ్చిపోతూ ఉంటారు. ఒకే ఇంట్లో నాకు తెలిసి ఒక కుటుంబము, 3 మగపిల్లలు చచ్చిపోయారు. భార్యాభర్తలు ముసలోళ్ళు. అందులో ఒక ఆయనకేమో కళ్ళు కనపడవు, ఆమెకేమో నడుము సరిగ్గా పనిచేయదు. ఏంటి ప్రభు ఇలా అయిపోయింది అర్థం కాదు. అంటే వాళ్ళు ఏదో తప్పు చేయని అంటే అనిపిస్తుంది, ఇంత భయంకరమైన కష్టమా, ఎందుకు వచ్చింది ఇంత అనిపిస్తుంది. కానీ అంతకంటే దారుణమైన కష్టం దేనివల్ల వస్తుందంట? నాశనం వల్ల వస్తుంది. నాశనం అంత ప్రమాదకరమైనది అనుకుంటారా. అందుకనే మనం నశించిపోకూడదని యేసు ప్రభువారు మన కొరకు చనిపోవాల్సి వచ్చింది. చూసారా నాశనం ఎంత ప్రమాదకరమైందో అర్థమవుతుందా మీకు? అలాంటి నాశనకరమైన ప్రమాదం తప్పించాలని యేసు ప్రభువారు మన కొరకు చనిపోవాల్సి వచ్చింది. లేకపోతే ఆయన ఎందుకు చచ్చిపోతాడు? ఇంకా ఆయనకి ఏమంత అవసరం? ఓ భయంకరమైన నాశనం అనేది, ఆ నాశనం నుండి మనం తప్పించడానికి, ఆ నాశనం వల్ల వచ్చే కష్టం నుండి మనం తప్పించడానికి యేసు ప్రభువారు చనిపోయారు. కాబట్టి ఎవరైతే ఈ పై చెప్పబడిన లక్షణాలు కలిగి ఉంటారో వాళ్ళ జీవితంలో ఏం మిగిలిందంటే ఇంకా నాశనము, కష్టము, వారికి శాంతి అనేది ఉండదు అనుకుంటారు, ఉండదు. కాబట్టి ఈ పగలు, ఈ శాపాలు కదా, ఇలాంటివి పెట్టుకున్న వాళ్ళ జీవితంలో మిగిలేది చివరికి నాశనం ఏముండదు. క్షమిస్తే దీవెన కలిగిద్ది, చెప్పిస్తే మనగా తిరిగి వచ్చింది, గుర్తుపెట్టుకోండి. అందుకే దేవుడు ఏం చెప్పాడు తెలుసా? మనం ఏమి విత్తుతామో. కాబట్టి జాగ్రత్తగా ఉందాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడు. చివరిలో ఒక్క మాట ఉంది, వారిలో ఏం లేదంట. 18వ వచనం, వారి కన్నులు ఎదుట దేవుని భయము అసలు లేనే లేదు. అందుకే దేవుడి భయం లేదు కాబట్టి వాళ్ళని నాశనము వెంటాడిద్ది, వాళ్ళని కష్టము వెంటాడిద్ది, వాళ్ళకి శాంతి లేకుండా చేసిద్ది. ఎందుకంటే దేవుడు అంటే భయం లేదు కాబట్టి వాళ్ళకి. కాబట్టి మనం అలా ఉండకూడదు. మనం మారు మనసు పొందిన వారి వలె, నిజమైన మారు మనసు పొందిన వాళ్ళ వల్ల మనం బ్రతకాలి. దేవుడికి భయపడే వారిలా మనం బ్రతకాలి. ఇతరులను ప్రేమించే వారిలా బ్రతకాలి. ఇతరులను క్షమించే వారిలా మనం బ్రతకాలి. మన మనసును ప్రభువారికి సమర్పించుకుని, అన్నిటికీ ముఖ్యంగా మన బలహీనతలు ఏం చేయాలి? ప్రభు దగ్గర విడిచిపెట్టాలి. నీ బలహీనత ఏంటో నీకు తెలుసు కదా. కొంతమందికి అనేక రకాల ఒకళ్ళకి తాగుబోతుడు ఒకటే బలహీనత కదా. కానీ మనకెన్ని ఉండొచ్చు? 15 ఉండొచ్చు. నీకు 15 ఉండొచ్చు, నాకు 15 ఉండొచ్చు.
కానీ మనం ఏం చేయాలి? వాటన్నిటిని ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టేయాలి. అదే నిజమైన మారు మనసు అంటే. విడిచిపెట్టకుండా మారు మనసు అనేది కానే కాదు. కాబట్టి ఈరోజు మనందరితో యేసయ్య మాట్లాడుతున్నాడు. ఇంకా మన బలహీనతలు ఏమైనా ఉన్నాయేమో. కొంతమందికి పగబట్టే బలహీనత, కొంతమంది శపించే బలహీనత, కొంతమందికి విషపు మాటలు మాట్లాడే బలహీనత, సర్పపు నాలుక కలిగిన బలహీనత, రకరకాల బలహీనతలు ఉంటాయి ఒక్కొక్కళ్ళకి. కాబట్టి ఈరోజు అవి ఏమున్నా సరే మనలో అవి ఒప్పుకుని ప్రభు దగ్గర విడిచిపెడదాం. నిజమైన మారుమనసు పొందుదాం. దేవుని యొక్క రక్షణ మనం పొందుకుందాం. దేవుడి ఈ మాటలు మన హృదయాల్లో ఫలింపు చేయను గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా.